మహబూబాబాద్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిన శివారు గ్రామ పంచాయతీలకు త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు అమృత్ 2.4 ద్వారా బృహత్తర ప్రణాళికతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు. అనంతపురం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 103 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ తో కలిసి ఎంపీ పంపిణీ చేశారు. మనకు డబ్బులైతే శాంక్షన్ అయింది, కాకపోతే ఇప్పుడు కాలువలు తవ్వుతూ ఉంటే ఉంటుంది మన గోస. నిజంగా వాళ్ళని ఇబ్బంది కలిగించకుండా అక్కడ స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరున్నా కూడా ఇబ్బంది కలగకుండా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా అక్కడున్నటువంటి మున్సిపల్ డిపార్ట్మెంట్ని పిలిపించి తవ్వి వెంటనే పైప్ లైన్ వేసిన వెంటనే కాలువలను కూడా పూడ్చి మరి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేసే ప్రక్రియను కూడా మనం చేద్దాం. మనం చేయగలిపితే ఏదైనా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. నేషనల్ హైవే వేసిన తర్వాత నాకు బాగా గుర్తు, మన సాలార్తండ రోడే నేషనల్ హైవే వేసిన తర్వాత మెల్లగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చి నీటి సౌకర్యం అని చెప్పేసి వాళ్ళు తవ్వుతూ ఉంటారు. తవ్విందే ఇప్పటికీ సాలార్తండ దగ్గర సరైన పరిష్కారమే చూపలేకపోయాడు మంచినీటి ఎద్దడి. తప్పకుండా డెవలప్ చేద్దాం. నేను కూడా రేపు ఎల్లుండి పోయినప్పుడు డాక్టర్ సాబ్ను కూడా ఎమ్మెల్యే గారిని కూడా ఢిల్లీకి తీసుకెళ్తాను. ఎందుకంటే కొన్ని రైల్వేస్ కూడా ఉన్నాయి. మొన్న మాధవరెడ్డి గారు వచ్చారు, ఆ మంత్రి గారితో 2 రోజులు తిరగంగానే కొన్ని శాంక్షన్ చేసాడు. ఆల్రెడీ ఒక ట్రైన్ కూడా ఆపేసినాం. ఇది నెక్కొండ మొన్న వస్తే ఇమ్మీడియట్గా ఇంటర్సిటీ ఆపేసినాం. సెంట్రల్ మినిస్టర్ పోయి రైల్వే మంత్రి గారి దగ్గర 2 డేస్ పోగానే 3వ రోజే పాపం ఆపేసిండు. 5 టెక్నికల్ ఆఫీసర్లు కూడా హయ్యర్ ఆఫీసర్లు కూడా నెక్కొండకు పంపించడం జరిగింది. అదేవిధంగా శాతవాహనం వాళ్ళకు స్టాప్ అయిపోయింది, దాన్ని కూడా కంటిన్యూ చేసిండు. వాళ్ళు 2 డేస్లోనే కంటిన్యూ చేసిండు. కాబట్టి ఇక్కడ కూడా కొన్ని ట్రైన్స్ ఉన్నాయి. హైవే నేషనల్ కూడా గడ్కరీ దగ్గరికి వెళ్ళాను సార్. నేను గడ్కరీ దగ్గరికి వెళ్ళాను. మీకు तुम्हारे आपके लिए नायक साहब ट्राइबल कॉन्स्टिट्यूंसी बोल रहे, जो आदिवासी कॉन्स्टिट्यूंसी बोल रहे, हमारे पेरेंट्स कॉन्स्टिट्यूंसी है साहब, वो जिला हेड क्वार्टर అనగానే ఆయన కూడా బాగానే మంచిగా స్పందించి మీకు ఎన్ని వందల కోట్లు కావాలో అన్ని వందల కోట్లు కూడా ఇస్తానన్నాడు. అందులో కొంత జరుపుకోవడానికి మెరుగు లేదు, కానీ ఆయన జరుపుకోవడానికి చేసడానికి కూడా ఇప్పుడు మెరుగు చూపించాడు. ఎందుకంటే కుంటలు వస్తున్నాయి సార్, చెరువులు వస్తున్నాయి. దానికి రోడ్ను మనం ఏదైనా పెట్టేది ఉంటే మీరు నాకు ఆ ప్రపోజల్ ఇస్తే దానికి కూడా మనం సర్దుబాటు చేసుకునేందుకు మనకు ఉంది.